హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మన కిచెన్ అండ్ లైఫ్ స్టైల్. ఈరోజు మరో టేస్టీ స్వీట్ రెసిపీతో మేము ముందుకు వచ్చానండి. అదే బాదుషా అండి. చాలా సింపుల్గా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చండి. చాలా బాగా వస్తాయి. సో నేను చెప్పే విధంగా, నేను చేసే విధంగా మీరు ఇంట్లో ట్రై చేశారంటే చాలా బాగా కుదురుతాయండి. సో పెద్ద ప్రాసెస్ ఏం కాదండి, చాలా ఈజీ అండి. ముందుగా మైదాపిండి తీసుకోవాలండి. మీ క్వాంటిటీ బట్టి ఎంత క్వాంటిటీ అయితే అంత క్వాంటిటీ మైదాపిండి తీసుకోండి. నేనైతే కొంచెం తీసుకున్నాను మైదాపిండి. దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి, కొంచెం వంట సోడా వేసుకుంటున్నానండి. సో సాల్ట్ ఖచ్చితంగా వేసుకోవాలి స్వీట్లో. సో కొద్దిగా షుగర్ వేసుకుంటున్నానండి. సో ఇవన్నిటిని కలుపుకోవాలి, మిక్స్ చేసుకోవాలి. సో దీంట్లో కొంచెం వేడి చేసిన ఆయిల్ అయినా పర్లేదు, డాల్డా అయినా పర్లేదు. నేనైతే నెయ్యి వేసుకుంటున్నానండి. కాచి వేసుకోవాలి, నెయ్యి కొంచెం వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. నెయ్యి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి. సో మీరు ఇంట్లో ఏది ఉంటే అది వేసుకోవచ్చు, నూనె కానీ డాల్డా కానీ యూజ్ చేసుకోవచ్చు. సో ఇదంతా గట్టిగా కలుపుకోవాలండి, ఉండలు లేకుండా. సో ఇలా పిసుకుతే మనకు అనేది ముద్ద కావాలండి. సో ఇలా పిండి ముద్ద అయితే పర్ఫెక్ట్గా ముద్ద అయినట్టు అండి. ఇప్పుడు ఇలా కలుపుకోవాలి ఉండలు లేకుండా. సో ఇందులోనే వాటర్ యాడ్ చేసుకుంటా మనం పూరి పిండిలాగా కలుపుకోవాలండి, చపాతీ పిండిలాగా. సో ఇలానే మనం వాటర్ యాడ్ చేసుకుంటూ కొద్ది కొద్దిగా మనం కలుపుకోవాలి. ఒకేసారి కాకుండా లైట్గా పోసుకుంటూ కలుపుకోవాలి. ఇలా ఉండలాగా మనం మిక్స్ చేసుకోవాలి పిండినంతా. సో చేసేటప్పుడు చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. బయటకి వెళ్ళి కొనుక్కోవడం అవసరం లేకుండా ఇంట్లోనే హెల్తీగా తయారు చేసుకోవచ్చు. చాలా సింపుల్ అండి, చాలా హెల్తీ కూడా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ స్వీట్. ఇలా కలుపుకునేటప్పుడు కొద్దిగా వాటర్ పోసుకుంటే కలుపుకోవాలండి. గబ్బుకున్న వాటర్ పోసుకుంటే జూరుకు అయిపోతుంది. సో మనకు అనేది ఇలా అతుక్కపోతుందండి మైదా పిండి కాబట్టి. సో మనం ఫస్టే కొంచెం పిండి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా జూరుకు అయినప్పుడు మనం కొంచెం పిండి కలుపుకుంటే మనకు స్మూత్గా అనేది పిండి వస్తుందండి. ఇప్పుడు దీన్ని మేము మూత పెట్టి ఒక 10 to 15 minutes పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులో షుగర్ యాడ్ చేసుకోవాలండి. సో మీకు క్వాంటిటీ చొప్పున కావాలనుకుంటే కప్పు మైదా పిండికి 3/4 కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలండి. సో 3/4 కప్పు దాంట్లో మనకు కొన్ని వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని మరిగించుకోవాలండి. మనకు ఇది పాకం రావాల్సిన అవసరం లేదండి. దాదాపుగా మనకు గులాబ్ జామ్ సిరప్ ఉంటుంది కదా, అట్లా రావాలండి. సో ఇప్పుడు మనం నానబెట్టుకున్నాం కదా పిండిని, దీన్ని తీసుకొని మళ్ళీ ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా. సో మనం కొంచెం ఆయిల్ రాసుకొని మిక్స్ చేసుకున్నా పర్లేదండి, చాలా స్మూత్గా ఉంటుంది. పిండి చూడండి ఇలా స్మూత్గా ఉండాలి, అప్పుడే మనకు బాదుషా అనేది చాలా గుల్లగా వస్తుందండి, చాలా టేస్ట్గా ఉంటుంది. సో మనం కొంచెం పిండి తీసుకొని ఇలా చేతితోటి ఇట్లా రఫ్ చేసుకుంటూ మనం బాదుషా అనేది ప్రిపేర్ చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా మనం సేమ్ గులాబ్ జామ్ చేసినట్టే చేయాలండి. ఇట్లా రఫ్ చేసుకుంటూ 2 చేతుల మధ్యలో రఫ్ చేసుకుంటూ చేసి కొంచెం ఇలా అనాలండి, అంటే మనకు షేప్ అనేది వస్తుంది. అప్పుడు మధ్యలో హోల్ పెట్టేయాలి. సో చాలా ఈజీ అండి, చేయడం కూడా చాలా సింపుల్గా అయిపోతుంది. ఇలానే అన్నీ చేసుకోవాలండి ఈ విధంగానే. చూడండి మీకు చూపిస్తాను, వీడియో చూపించిన విధంగా మీరు ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగా కుదురుతాయి. ఇలానే అన్నీ ఒకదాని తర్వాత ఒకటి చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఆ ప్లేట్కు ఆయిల్ రాసుకొని పెట్టుకోవాలండి, లేదంటే మైదా పిండి కదా అతుక్కపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆయిల్ రాసుకొని పెట్టుకుంటే ఈజీగా మనకు వచ్చేస్తాయండి. సో ఇలానే అన్నీ ఒకదాని తర్వాత చేసుకొని పెట్టుకున్న తర్వాత ఒకసారి మనం షుగర్ సిరప్ ఎలా ఉందో చూద్దాం. సో ఇందులోనే కొంచెం యాలకుల పొడి వేసుకొని ఒకసారి కలుపుకుందామండి. దగ్గర పడిందా లేదా చూసుకోవాలండి సిరప్. సో థిక్గా రావాలి అండి సిరప్ అనేది. సో జారుగా కాకుండా థిక్గా రావాలి. సో అలా వచ్చినప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవచ్చు. సో దీనికి సపరేట్గా పాకం అనేది అవసరం లేదండి. సో ఇలా కలుపుకుంటూ ఉండాలి. సిరప్ అనేది దగ్గర పడాలండి థిక్గా. సో దీన్ని వేరే స్టవ్ మీదకి మార్చుకుందామండి. సో ఇందులో ఇప్పుడు ఈ స్టవ్ మీద కడాయి పెట్టుకొని మనం ఆయిల్ హీట్ చేసుకుందామండి. సో చూడండి ఈ విధంగా ఆయిల్ పోసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలండి. సో ఇప్పుడు మనం షుగర్ సిరప్ రెడీ అయిందో చూద్దామండి. చూడండి సో ఇలా థిక్గా ఉంది కదా అండి, మనం దీన్ని గ్యాస్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. సో ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిందండి, సో చెక్ చేద్దాం. సో ఇందులో హీట్ ఎక్కాక ఒక్కొక్కటిగా మనం రెడీ చేసుకున్న బాదుషాలని వేసుకోవాలండి ఒక్కొక్కటిగా. చూడండి సో మనం సేమ్ ఇంగ్రీడియంట్స్ తోటి మనం మడత కాజా కూడా చేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. కాకపోతే మడత కాజాని చేయడమే అందులో
పెద్ద పని అండి. సో అది ఆ షేప్ అనేది పర్ఫెక్ట్గా రావాలంటే కొంచెం రిస్క్తో కూడిన పని అండి. అంటే వస్తుంది ఈజీగా, అది కూడా ఈజీనేనండి, కాకపోతే కొంచెం పర్ఫెక్ట్గా రావాలంటే ఎక్స్పీరియన్స్ కావాలండి. సో ఇది మాత్రం చాలా ఈజీగా చేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్ మనకు మడత కాజా కూడా ఇంగ్రీడియంట్స్ తోటి మడత కాజా కూడా రెడీ అయిపోతుందండి. సో సేమ్ ఇలానే మడత కాజా కూడా. సో ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి. సో చాలా త్వరగా ఫ్రై అయిపోవడానికి హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవద్దండి, మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకు లోన మొత్తం కుక్ అవుతుంది. సో ఈవెన్గా మనకు ఫ్రై అయిపోతాయండి. సో నేనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటున్నాను. కొంచెం టైం ఎక్కువ పట్టినా పర్లేదండి, మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి మనకు లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేసింది కదా. సో చూస్తూనే నోరూరిపోతుంది. సో ఇప్పుడు వీటిని తీసేయాలండి. మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా. సో తీసి వెంటనే మనం షుగర్ సిరప్లో వేయాలండి. మనం వేడి మీద ఉన్నప్పుడే షుగర్ సిరప్లో వేయాలి బాదుషాలని. సో అలా వేస్తేనే మనకు షుగర్ సిరప్ని బాదుషా అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది వేడి మీద. సో అప్పుడు మనకు బాదుషాలు స్వీట్గా జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటాయండి. సో తర్వాతకి ఒక 5 మినిట్స్ తర్వాతకి రిటర్న్ తిప్పుకోవాలి. ఈవెన్గా మనకు జ్యూస్ అనేది స్ప్రెడ్ అవుతుందండి. సో అంతేనండి. ఈ బాదుషా రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. మళ్ళీ మరొక కొన్ని వీడియోస్ తోటి మేము ముందుకు వస్తానండి. టేక్ కేర్.